लोक कल्याणार्थम आदि महालक्ष्मी आशीर्वाद यात्रा भारतीय अग्रवाल सम्मेलन जातीय कार्यदर्शी चंदमल अग्रवाल लोक कल्याणार्थम देवता कुलदेवी आद्य महालक्ष्मी जी जन ఆశీర్వాద రథయాత్ర ఈ నెల 22న విశాఖలో ప్రారంభిస్తున్నట్లు భారతీయ అగ్రవాల్ సమ్మేళన్ జాతీయ కార్యదర్శి చంద్మల్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 4 వరకు మొదటి దశలో 12 రోజులు, ఏప్రిల్ 21 నుండి 26 వరకు 6 రోజులు, మొత్తం 18 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వాద యాత్ర కొనసాగుతుందన్నారు. రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవనంలో శనివారం ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం యాత్ర మొదలవుతుందని తెలిపారు. ఈ నెల 22, 23, 24 తేదీలలో విశాఖ నగరంలోను, 25 నుండి 28 వరకు విజయనగరం, శ్రీకాకుళంలో యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, శ్రీశైలం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రేణుగుంట మీదుగా చెన్నై చేరుకుంటుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 90 రోజుల పాటు ఆశీర్వాద యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. అనంతరం యాత్ర బ్రోచర్లను ఆవిష్కరించారు. కల్సిసి అగ్రోహా హర్యానాలో ఉంది. అక్కడికి మా మహారాజా అగ్రేసన్జీ మహారాజ్ 5000 ఇయర్స్ బిఫోర్ పుట్టారు. వాళ్ళు మహాభారత్ కూడా చూశారు. తర్వాత బాబా కృష్ణుడు ద్వారా వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదం ప్రకారం అతని అంటే మన చాలా సేవా కార్యాలు చేశారు. ఆ విధంగా అంటే మా అగ్రవాల్ సమాజం తర్వాత అందరూ సమాజం కలిసి చాలా సమాజ సేవా కార్యాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మా రాజస్థాన్లో అగ్రోహాలో మహాలక్ష్మీజీ మాతాకి చాలా పెద్ద టెంపుల్ కడుతున్నాం. ఆ టెంపుల్ అంటే మన ఏషియాకి ఫస్ట్ టెంపుల్ అవుతుంది. దానికి నియర్ అబౌట్ 500 crore రూపీస్ ఎక్స్పెన్సెస్ టెంపుల్కి. అదే అంటే మన అయోధ్యలో అలాగా టెంపుల్ కట్టారు. ఆ విధంగా ఆ టెంపుల్ కట్టున్నాం. సో టోటల్ ఇండియాలో మా అగ్రవాల్స్ 10,000 ఫ్యామిలీస్ 10 lakhs ఫ్యామిలీస్ ఉన్నాయండి. 10 lakhs అనే భయ్యా కాంగే మరే టోటల్ ఇండియాలో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు మన మహాలక్ష్మీజీ అంటే నాట్ ఫార్ అగ్రవాల్స్, ఇది అంటే మన అందరికీ లక్ష్మీజీ మాతకి అందరూ మనం పూజ చేస్తున్నాం, వాళ్ళకి ఆదిస్తున్నాం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మా కమ్యూనిటీ మా మీటింగ్లో డిసైడ్ చేసాం ఈ యాత్ర మన త్రూ అవుట్ ఇండియా తిప్పుతాం. 18 రథాలు తయారు చేసాం. అన్ని రథాలు అంటే అన్ని స్టేట్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నేను ఇది అఖిల్ భారతీయ అగ్రవాల్ మహాసమ్మేళనంలో 2018 నుండి 23 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేసిన 24కి నాకు ఇప్పుడు స్టేట్ సెక్రటరీ మన రాష్ట్రీయ సెక్రటరీగా ఇచ్చారు నాకు. తర్వాత ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్ కలిపేసి మొత్తం 8 స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ మొత్తం 72 days ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. దానికి నాకు అంటే సంయోజక్ పెట్టిన తర్వాత అంటే ఈ యాత్ర అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలా దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో నేను అంటే విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖపట్నం మా కర్మభూమి ఉంది. మా కర్మభూమి నుండి ఇది యాత్ర స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మన టోటల్ దక్షిణ భారత్కి బాగా ఉంటుంది. నేను మా రాష్ట్రీయ మీటింగ్లో అదే కూడా అక్కడికి ఓకే చేశారు. సో ఇప్పుడు ఆ రోజు కూడా మన దగ్గరికి వచ్చేసింది. రేపు మార్నింగ్ 22కి ఈ యాత్ర 8:54 మన విశాఖపట్నం నుండి స్టార్ట్ అవుతుంది. ఇది అంటే రామేశ్వరం 72 days తర్వాత రీచ్ అవుతుంది. మొత్తం ఇది అన్ని స్టేట్ కవర్ చేస్తున్నాం. అక్కడికి ఇది అంటే మన దక్షిణ భారత్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుండి మేము ఇదే అండమాన్ నికోబార్, గోవా సైడ్ కూడా తర్వాత వెళ్తున్నాం. ఈ యాత్రకి రేపు మార్నింగ్ 8 o'clock మన పూజ స్టార్ట్ చేసిస్తున్నాం. 8:44 ఈ రథం ఇక్కడ నుండి స్టార్ట్ అవుని చేసి అలా ఎందుకంటే 9 గంటల తర్వాత అంటే మన ఇది రాహుకాలం ఉంది చెప్పేసి టైం మనకి 8:54 ఉంది. సో 8:54 ఇక్కడ నుండి మన యాత్ర స్టార్ట్ చేసిస్తున్నాం. ఈ యాత్ర రాజస్థానీ సాంస్కృతిక మండల్ నుండి ఈ యాత్ర స్టార్ట్ అవుని కృష్ణ టెంపుల్, గోఖలే రోడ్, పాండురంగాపురం బీచ్ రోడ్, కిర్లంపూడి లేఅవుట్,
అలాగా వెళ్ళేసి మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock మన ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ భోజనం రెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 o'clock మొదలు పెడుతున్నాం రేపు. అదే జీవీఎం ఆఫీస్ దగ్గర, తర్వాత డాబా గార్డెన్ తర్వాత మన రైల్వే స్టేషన్ और 20 తారీఖు కర్నూలు, 21 తారీఖు శ్రీశైలం, 22 ఒంగోలు, 23 నెల్లూరు, 24 గుంటూరు, కాళహస్తి, 18న మన తిరుపతి దర్శనం అండ్ 26న తిరుపతి అండ్ మన కొనసాగోపగలమే అక్కడికి ఊరేగింపు ఉంటుంది. అండ్ 27th మన తిరుపతి నుండి తమిళనాడు వెల్లూరుకి ఎంట్రీ చేస్తున్నాం. సో ఈ 2 డేస్లో మన 18 రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ యాత్ర నగరానికి చాలా శహర్కి వెళ్తుంది. ఈ మధ్యలో కూడా అంటే ఈ సిటీస్ మధ్యలో కూడా ఏ సిటీస్ వస్తుంది వాళ్ళు మాకు పిలిస్తే అక్కడికి కూడా రథం వెళ్తుంది. ఈ 3 days ప్రోగ్రామ్ మనకి ఫైనల్ అయిపోయింది. ఈ జన్ ఆశీర్వాద్ యాత్ర అంటే అక్కడికి మన స్టాపేజ్ అవుతుంది. అదే కూడా అంటే ప్లానింగ్ ప్రకారం మీకు ఇస్తున్నాం దాంట్లో. సో ఆ విధంగా అంటే మన ద్వారా అంటే అందరికీ మన ఇది ఇంటిమేట్ మనం చేసామనుకోండి, చాలామంది అంటే దీంతో మహాలక్ష్మీజీకి వచ్చేసి పూజ చేసేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ జన్ ఆశీర్వాద్ రథ్ యాత్ర మనకు సక్సెస్ అవుతుంది. సో ఈ విధంగా అంటే టోటల్ ప్రోగ్రామ్ మీకు నేను చెప్పానండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.